అసలు నిజానికి భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథము అని అనుకుంటాం గానీ, ఆధ్యాత్మికతతో పాటు భగవద్గీతలో ఎన్నో విషయాలున్నాయి. ఒకటి మీరన్నట్టు మనకి వ్యక్తిత్వ వికాసానికి, అదే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసము, అలాగే ఒక వ్యక్తి ఎలా జీవించాలి అన్నది చెప్తుంది. ఏ రకంగా మనం ఆనందంగా ఉండాలని చెప్తుంది. మన పనులు ఎలా చేసుకోవాలని చెప్తుంది. అసలు నిజానికి చూస్తే ఈ విశాల సృష్టిలో మనం ఏంటి అన్న విషయాన్ని గూడా భగవద్గీత మనకి ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఈ విద్యారంగంలో పనికి వస్తుందా అంటే చాలా పనికొస్తుంది. నిజానికి చెప్పుకోవాలంటే విద్యారంగంలోనే చాలా అవసరం అవసరం. భగవద్గీత. హ్మ్. అంటే ప్రధానంగా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. హ్మ్. కానీ ఇంకా దాన్ని ఇంకా పెంపొందించాలంటారు. ఇంకా చాలా పెంపొందించాలి. మనం పూర్వకాలంలో చూసుకుంటే, పూర్వకాలము అంటే మరీ పూర్వం అక్కర్లేదు. ఒక 100 సంవత్సరాల క్రితం చూసుకున్నా కూడా మనకి కొన్ని కొన్ని శ్లోకాల్లాంటివి అటువంటివి చిన్న పిల్లలకి చెప్పేవాళ్ళు. అవును. బహుశా నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 'చేతవెన్న ముద్ద' నుంచి అక్కడ హ్మ్. వచ్చింది. అంటే దానికి మనకి తెలియకుండా ఆ కృష్ణుడితోని ఒక సంబంధాన్ని ఏర్పాటయ్యిందక్కడ. ఇప్పటికీ మర్చిపోలేదు ఆ శ్లోకాన్ని. అవును. అలా మనము ఆ రకంగా వాళ్ళకి ఇస్తే, అందులో కృష్ణుడు చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో గూడా దాన్ని ఉపయోగిస్తారు. తద్వారా తాము సుఖంగా ఉండడమే కాకుండా, ఈ లోకాన్ని కూడా ఒక లివబుల్ అంటారు కదా! జీవించడానికి అనుకూలంగా ఉండే స్థానంగా తయారు జేయడానికి వాళ్ళు తోడ్పడతారు.